ఇంకా నిన్నటికెళ్ళి ఈ ముచ్చట వేలే లెక్కనే లేదన్నమాట. అదేనండి, నిన్న డ్రగ్స్ విషయంలో అదే రాడిసన్ పబ్ లో ఇంకో పెద్ద డైరెక్టర్ కూడా దొరికిపోయిందని పోలీసులు అంటున్నారంట. ఇంకా డైరెక్టర్ ఎవరు అనుకుంటారా? అదే గమ్యం, వేదం, కొండపోలం, మహానాయకుడు, కథానాయకుడు, ఇంకా ఇప్పుడేమో హరిహర వీరమల్లు అనే సినిమాతో వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా ఈ పెద్ద మనిషికి అక్కడేం పని అని అడిగితే, నేను అక్కడికి పోయిన మాట మాత్రం నిజమే, కాకపోతే నా కామన్ ఫ్రెండ్ కాల్ చేస్తే పోయినా నేను అక్కడికి ఒక గంట మాత్రమే అక్కడ ఉండేసి నేను బయటకు వచ్చినా అని చెప్పేసి డైరెక్టర్ అన్నాడంట. ఈ డ్రగ్స్ ఎవరైతే సప్లై చేసిరో వివేకానంద్, ఆయన కలవనిక పోయిందా లేకపోతే కామన్ ఫ్రెండ్ కలిస్తేనే పోయిందా అని చెప్పేసి పోలీసులు జుట్టు వీక్కుంటున్నారంట. ఇంకా ఇదంతా పక్కకు పెడితే ఆల్రెడీ ఈ వివేకానంద్ ని అరెస్ట్ చేసిరంట. ఇంకా ఈయన అరెస్ట్ చేసిన తర్వాత నిన్న అరెస్ట్ చేసిన కేడర్ ని మళ్ళీ ఈ డైరెక్టర్ ని కూడా బెయిల్ మీద బయటకు తీసుకొచ్చిరంట. ఇక నిన్న అరెస్ట్ చేసిన ఈ అబ్బాస్ అలీ అనే ఆయనను కూడా బొక్కలు వేసిన తర్వాత కోటింగ్ ఇచ్చిన తర్వాత అసలు ముచ్చడేంటి బయట పెట్టు అని చెప్తే మస్జిద్ అని ఇంకొక సప్లయర్ బయట పడ్డాడంట. ఈయననే అన్నిటికీ కారణం అంట. ఇంకా ఈయన మీద కేసు ఫైల్ చేసిరంట. ఆల్రెడీ చట్టం కూడా పెద్దగా శిక్ష వేయడానికి రెడీ ఉందంట. ఇదంతా పక్కకు పెడితే ఇంకా మిగతా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ కోసం పిలిస్తే మన బజ్జిల పాప ఏమో అడ్రస్, ఫోన్ నెంబర్ తప్పించిందంట. ఇంకా ఈయన జాడ అత్తా పత్తా లేకుండా పోయింది. ఇదంతా పక్కకు పెడితే మాత్రం ఇప్పుడున్న చట్టం ప్రకారం అయితే అదే ఇట్లాంటి కేసులలో, డ్రగ్స్ కేసులలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయరంట. వీళ్ళకి జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తారంట. ఎవరైతే డ్రగ్స్ సప్లై చేసిరో వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేస్తారంట, వాళ్ళకి మాత్రమే శిక్ష పడతారంట. ఇంకా ఇట్లా చేసుకుంటూ పోతే మన యూత్ కి అసలు భయం, భక్తి అనేది ఎట్లుంటది? అవును, ఇట్లా చేయడం అసలు కరెక్టే అంటారా? దీని మీద మీరు ఏమనుకుంటారు? ఆలోచించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే వాళ్ళకి గంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.